భారీ విజయానంతరం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ ఊర మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ కలిసి సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజమే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమై ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాత షూటింగ్ కు అనూహ్యంగా పెద్ద గ్యాప్ రావడం చర్చలకు దారితీసింది. ఇటీవలే మళ్ళీ షూటింగ్ ప్రారంభమైందని వార్తలు వచ్చినప్పటికీ కథపరంగా ఈ చిత్రాన్ని ఒక భాగంగా కూడా 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కొత్త షెడ్యూల్ మొదలవలేదని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయట. కథ విషయంలో ఎన్టీఆర్ పూర్తిగా సంతృప్తి చెందలేదని, ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సన్నివేశాల అవుట్పుట్ పైన ఆయన అసంతృప్తిగా ఉన్నారని టాక్. సాధారణంగా ప్రశాంత్ నీల్ చాలా పర్ఫెక్షన్ కోరుకునే దర్శకుడిగా పేరు పొందారు. ఆయనకు నచ్చిన సన్నివేశాలే హీరోకు నచ్చకపోవడం వల్లే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సినిమా షూటింగ్ పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని కొందరు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి కారణాల వల్ల కొన్ని భారీ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా అసలు ముందుకు వెళ్తోందా లేదా అన్న సందేహం అభిమానుల్లో మొదలైంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు మొదటి భాగాన్ని విడుదల చేయాలన్న లక్ష్యంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా అనుకున్న టైం కు సినిమా రావడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నాయి. డ్రగ్స్ కార్టెల్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. చివరికి ఈ ప్రాజెక్ట్ ఎలాంటి మలుపు తిరుగుతోందో చూడాల్సిందే.